Think of it. We've allowed millions and millions of people into our country through open borders. No checks, no vetting, no anything. Lots of those people are murderers. 52% of them killed more than one person. Other than that, they're quite fine. They're nice people. హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారంతో పాటే ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఇమిగ్రేషన్కి సంబంధించి చాలా భయాలు, సందేహాలు వలస దేశాల్లో ఉన్నాయి. అక్కడ నుంచి అమెరికా అంటే భూతల స్వర్గం అంటారు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పించేటువంటి దేశం అది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కూడా అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా ఆ, ట్రంప్ ఒక నినాదం ఇచ్చారు, అమెరికా ఫస్ట్. ఆయన పోటీలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు, ఇమిగ్రేషన్ రూల్స్ అనేవి మాత్రం స్ట్రింజెంట్ గా ఫాలో అవుతాము, తాము టైట్ టైట్ చేస్తాము, ఇమిగ్రెంట్ రూల్స్ టైట్ చేస్తామని చెప్తూ వస్తూ ఉన్నారు. అలాగే ఎందుకంటే అమెరికన్స్ కి, నేటివ్ అమెరికన్స్ కి ఎక్కువ అవకాశాలు కల్పించాలన్నదే అనే ఒక స్లోగన్ తోటి ట్రంప్ ఎలక్షన్ కి వెళ్ళారు. ఒకవేళ ట్రంప్ వస్తే బయట దేశాల వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి అనేటువంటి ఒక రకమైనటువంటి సందేహాలు అవన్నీ ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే మొత్తం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టారు. వాటిల్లో ప్రధానంగా ఇమిగ్రేషన్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మనతో దీని గురించి డిస్కస్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు ఇండియా అనేది అమెరికాకు సంబంధించి ఎక్కువ మంది విద్యార్థులు కానీ, లేకపోతే H1B వీసాలు కానీ, రీసెర్చ్ పర్పస్ కానీ ఎక్కువ మంది ఇక్కడ నుంచి అమెరికాకి ఎక్కువ వెళ్తూ ఉన్నారు. టాప్ 1 or 2 కంట్రీస్ లో ఇండియా ఒకటి ఇమిగ్రెంట్స్ కి సంబంధించి. ప్రధానంగా ఈ నిర్ణయం అనేది ఎక్కువగా ప్రభావం చూపేది ఇండియా మీదే. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మన విద్యార్థుల్లో ఆందోళన ఉంది, లేదా అక్కడే ఇప్పుడు సెటిల్ అయిన వాళ్ళల్లో H1B వచ్చిన వాళ్ళు, H1B రాని వాళ్ళలో కూడా ఆందోళన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి మనం చర్చించేందుకు బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సార్ మనం చూసాము, 2 రోజులు అవుతుంది ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. రకరకాల ఇంటర్ప్రిటేషన్లు ఉన్నాయి. ఒకళ్ళు దానికి సంబంధించి, ఇమిగ్రేషన్కి సంబంధించి చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. చాలా నష్టం జరుగుతుందని కొంతమంది, లేకపోతే అంత బయట ప్రచారం జరుగుతుంది, నష్టం లేదు అనేటువంటి కొంత వాదోపవాదాలు చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చూసినట్లయితే, ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చూసినట్లయితే మీకేమనిపించింది? మీ ఓవర్ వ్యూ ఏంటి దాని మీద? ముందుగా అందరికి నమస్కారం అండి. సో బేసికలీ నిన్న మనం చూస్తే, అంటే మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చూస్తే కొన్ని సిరీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశాడు. యాక్చువల్గా చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశాడు. బట్ అందులో చూసుకుంటే కొన్ని అంటే మనం మాట్లాడే టాపిక్ మనకి ఇండియాకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనుకున్న చూసుకుంటే, ఒకటి మెయిన్గా మన ఇమిగ్రేషన్ థింగ్. ఆ ఇమిగ్రేషన్కి సంబంధించిన ఐ థింక్ ఒక 11 అనుకుంటా, 11 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలేటెడ్ టు మన ఇమిగ్రేషన్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా చూస్తాము అంటే, ఒకటండి, అంటే ముందుగా మనందరం ఆలోచించుకోవాల్సిందంటే, ఇక్కడ ఏదో ట్రంప్ ఏదో చేసేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి అమెరికా మీద కోపం తెచ్చుకోవడం, లేకపోతే ట్రంప్ మీద మనం ఆవేశం వ్యక్తపరిచేదానికంటే ముందు మనందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ ఒక అమెరికన్ అండ్ హీఈస్ ద ప్రెసిడెంట్ ఫర్ అమెరికా. సో అతను ఏది చేసినా సరే తన దేశం బాగుండాలనే చేస్తాడు తప్పనిస్తే ఏదో ఇండియా వాళ్ళు బాగుండాలో లేకపోతే కెనడా వాళ్ళు బాగుండాలో అని అయితే చేయడు. సో అది మనం డిఫాల్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది. సో అండ్ అతని ఆలోచన ఏంటంటే, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఇక్కడ పెరగాలి, టాలెంట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ కావాలి, బయట నుంచి రావడం కంటే కూడా ఇక్కడ ప్రొడ్యూస్ కావాలనేది అతని ఆలోచన. ఒక ప్రెసిడెంట్గా తన ఆలోచనలో తప్పేం లేదు. సో దీని గురించి మనందరం, అంటే ఇప్పుడు మన ఇండియన్ నేషనల్స్ కానీ, అంటే బేసికలీ ఇమిగ్రేషన్లో చూసుకుంటే, అది కూడా స్కిల్ ఇమిగ్రేషన్లో చూసుకుంటే, లీగల్ అండ్ స్కిల్ ఇమిగ్రేషన్లో చూసుకుంటే ఎక్కువ బెనిఫిషియరీ, బిగ్గెస్ట్ బెనిఫిషియరీ మన భారతదేశం. సో మనందరం ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా సైన్ చేశాడు రిలేటెడ్ టు వేరియస్ ప్రోగ్రామ్స్. అందులో చూసుకుంటే ఇంపార్టెంట్గా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒకటి తీసేస్తా అన్నాడు. సో విచ్ ఈజ్ అగైన్, సో ఇట్ ఈస్ అంటే అది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉంది. అది జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అంత ఈజీగా వెళ్ళిపోయేది, అంత ఈజీ కాదు అది. బట్ కాకపోతే ట్రంప్ ఏం చేశారంటే ఇక్కడ తెలివిగా అతను దాన్ని మొత్తానికి ఏం తీసేసేయలేదు. సో దానికి ఒక చిన్న చేంజెస్ లాగా చేశాడు, విచ్ ఈస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ వాళ్ళ పిల్లలకి ఇక్కడ పుడితే
సిటిజన్షిప్ ఇవ్వను అని. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అమెరికన్ సాయిల్ మీద, అమెరికన్ బౌండరీ అంటే అమెరికన్ సాయిల్ మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేరెంట్స్ ఎక్కడ వాళ్ళు ఏ స్టేటస్‌లో ఉన్నారు ఏంటి సంబంధం లేకుండా వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా అమెరికన్ పాస్‌పోర్ట్ వచ్చేసేది. ఇప్పుడు దాన్ని ఏంటంటే చిన్న అంటే చేంజెస్ అమెరికన్ చేసుకుంటూ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది వాళ్ళకి అమెరికాలో పుట్టేస్తే. పాస్‌పోర్ట్ వచ్చేసింది. డైరెక్ట్ పాస్‌పోర్ట్. ఉమ్, గ్రీన్ కార్డ్ కూడా కాదు. ఉమ్, డైరెక్ట్ అమెరికన్ సిటిజన్‌షిప్ వచ్చేస్తుంది. ఉమ్. అంటే పేరెంట్స్ కి లేకపోయినా ఇతను సిటిజన్ అవుతాడా? పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ. ఆ, పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు మీరు చూసుకుంటే అండి ఇది బయట చాలా కంట్రీస్‌కి లేదు. ఇప్పుడు మీరు ఎవరైనా పిల్లలు మన ఇండియన్స్ పిల్లలు ఎవరైనా అంటే ఇండియన్ పేరెంట్స్ ఎవరైనా పిల్లల్ని వాళ్ళు దుబాయ్‌లో కంటే వాళ్ళకు సిటిజన్‌షిప్ రాదు. దుబాయ్ సిటిజన్‌షిప్ రాదు. ఉమ్. సేమ్ కెనడా చూసుకుంటే కెనడాలో సిటిజన్‌షిప్ రాదు. చాలా వేరే కంట్రీస్‌లో మనం చూసుకుంటే కూడా మనకి డిఫాల్ట్‌గా రాదు. వాళ్ళకి ఇండియన్ పాస్‌పోర్టే వస్తుంది. వాళ్ళు అక్కడ పుట్టినా కూడా ఇండియన్ పాస్‌పోర్టే వస్తుంది ఆ కిడ్‌కి. బట్ అమెరికాలో ఏంటంటే అది లేకుండే. ఇప్పుడది కొత్తగా ట్రంప్ దాన్ని తీసుకొచ్చాడు. సో, అతను కూడా ఏంటంటే మొత్తం తీసుకురాకుండా ఓన్లీ ఇల్లీగల్ ఒకళ్ళ పేరెంట్స్ లీగల్‌గా ఉంటే అది వేరే విషయం. ఇల్లీగల్‌గా ఉంటే వాళ్ళ కిడ్స్‌కి సిటిజన్‌షిప్ రాదు. అండ్ అందులో కూడా లీగల్ అనే దాంట్లో కూడా కొన్ని డెఫినిషన్స్ ఉన్నాయి. సో, లీగల్ అంటే వాళ్ళేదో విజిటింగ్ వీసా మీద వచ్చి పిల్లల్ని కంటే కాదు. జనరల్‌గా చాలామంది ఏం చేస్తారంటే అమెరికా మీద వ్యామోహంతోటి ఇక్కడికొస్తారు. ఇక్కడ అంటే ప్రెగ్నెన్సీ ఉన్న తర్వాత లాస్ట్ సిక్స్త్ మంత్, సెవెంత్ మంత్ అప్పుడు ఇక్కడికొస్తారు. పిల్లల్ని కంటారు. అమెరికన్ పాస్‌పోర్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. చాలామంది చేస్తుంటారు. కొంతమంది అంటే అది అసలు డెలివరీ కోసమే అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అనేది విన్నాం. ఎగ్జాక్ట్‌లీ నేనదే చెప్తున్నా. ఉమ్, ఓన్లీ డెలివరీ కోసమే ఆ సిక్స్త్, సెవెంత్ మంత్ వస్తారు. పిల్లల్ని కంటారు. పాస్‌పోర్ట్ తీసేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అంటే అది ఉమ్. నేను తప్పా, ఒప్పా అని నేను కామెంట్ చేయను గానీ, ఇప్పుడు వాటికేంటంటే ట్రంప్ వాటిలన్నిటికి హి వాంట్స్ టు పుట్ ఎ బ్రేక్. ఇక్కడ ఎవరైనా సరే అమెరికన్ సిటిజన్ అంటే ఇద్దరు పేరెంట్స్‌లో ఒకళ్ళు అమెరికన్ సిటిజన్ అయ్యుండాలి. ఆర్ ఒకళ్ళకి అట్‌లీస్ట్ పర్మనెంట్ రెసిడెన్స్ గ్రీన్ కార్డ్ అన్నా ఉండాలి. ఇది ఉంటేనే పిల్లలకి పౌరసత్వం ఇవ్వాలి అనేది ఒక రూల్ పెట్టాడు. ఈ వేరే వీసాల మీద, ట్రావెల్ వీసాల మీద వాటి మీద ఉన్న అన్నిట్ల మీద ఎవరైనా ఉంటే అది వీల్లేదని చెప్పాడు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే దాంట్లో ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇంకొక చిన్న చేంజెస్ చేసి ఎవరైతే ఇక్కడ టాక్స్ పే చేస్తారో లీగల్ టాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందనేది నా సలహా. అగైన్ అది నా ఒపీనియన్ మాత్రమే. సో, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్‌గా అదొకటి తీసుకొనొచ్చారు. ఓవరాల్ గా లా. చూస్తే ఓవరాల్ తర్వాత గా చూస్తే లాస్ట్ ఆర్డర్స్ కంటే ఇప్పుడు తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కి ఇప్పుడు మీరు చెప్పింది బై బర్త్ సిటిజన్షిప్ రావడం అనేది ఒకటి మేజర్ చేంజ్. అది కాకుండా పాత వాటికి ఇప్పటికి ఉన్నటువంటి చేంజెస్ ఏమేమి వచ్చాయి? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ఏమేమి చేంజెస్ వచ్చాయి మిగతా వాటి విషయాల్లో కూడా? మిగతా వాటిలో కూడా అండి ఈయన బేసికల్లీ ఈ బర్త్ రైట్ ఇదొకటి మేజర్ థింగు. ఇంక మిగతా పాతాట్లలో సదర్న్ బార్డర్ ఉంది. మెక్సికో బార్డర్ ఉంది. ఉమ్, మెక్సికో బార్డర్ ఇంతకుముందు చాలా ఫ్రీ ఫ్లో ఉండేది. సో, ఉమ్, ఇప్పుడు ఈయన రాగానే దాన్ని కొంచెం స్ట్రిక్ట్ చేసేసాడు. ఈవెన్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా పాస్ చేశారు. ఏంటంటే సదర్న్ దాంట్లో ఒక ఐ థింక్ 1000-1500 ఆఫ్ ట్రూప్స్‌ని ప్రాబబ్లీ మోర్ దెన్ దట్ పంపించేసి అక్కడ కొంచెం సెక్యూరిటీ టైట్ చేయాలని చెప్పేసి. ఎవరు కూడా ఇక్కడికి రావద్దని. ఇంకోటి ఇందులో ఇంతకుముందు ఎవరైనా కంట్రీ దాటి వస్తుంటే నడుచుకుంటూ ఇల్లీగల్‌గా వస్తుంటే వాళ్ళని పట్టి వాళ్ళని అక్కడ ప్రాసిక్యూట్ చేసే టైంలో వాళ్ళని యూఎస్‌లో ఉంచేవాళ్ళు. యూఎస్‌లో క్యాంప్స్‌లో ఉంచి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వాళ్ళని యూఎస్‌లో ఉంచడానికి వీల్లేదు. వాళ్ళని మెక్సికోలోనే ఉంచాలి. అటు సైడ్ ఆఫ్ ద బార్డర్‌లోనే ఉంచి ప్రాసిక్యూట్ చేయాలి. సో, ఇలా కొన్ని కొన్ని తీసుకొనొచ్చారు. అంటే మేజర్‌గా అండి ఒకటి ఇదొచ్చింది దీనివల్ల ఇది పాతది, ఇది కొత్తది కంపారిజన్ అని కాదు గానీ అంటే ఒక 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 వెట్టింగ్ అంటే ప్రతిదీ డీటెయిల్‌గా ఇప్పుడు చూడడం అనేది. అంటే ఒక ఒక అంటే ట్రంప్ కంటే ముందే యాక్చువల్లీ బైడెన్ గవర్నమెంట్‌లోనే వచ్చిందిది. మొన్న 17థ్ నుంచి ఇంపాక్ట్ అయింది. వెట్టింగ్ ప్రాసెస్ కొంచెం గట్టిగా జరుగుతదని. అంటే ఏంటంటే, ఆ ఒక్క వర్డ్ చాలు యాక్చువల్‌గా చెప్పాలంటే ఇమిగ్రేషన్ మొత్తాన్ని రీడిఫైన్ చేయడానికి. ఉమ్. సో, ప్రతిది కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హెచ్-1 ఉంది. హెచ్-1 ఎలా ఉంటదంటే ఫస్ట్ 3 ఇయర్స్ ప్లస్ ఇంకో 3 ఇయర్స్ ఉంటది. సో, ఫస్ట్ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ ఫైల్ చేసేటప్పుడు ఇది ఆల్రెడీ అప్రూవ్డ్ పిటిషన్. ఇది జస్ట్ ఎక్స్‌టెన్షన్ గనుక కొంచెం ఈజీగా అయిపోయేది. కానీ ఇప్పుడు ఏం చేస్తా అంటున్నారంటే, ఆ ఎక్స్‌ట్రీమ్ వెట్టింగ్ ప్రాసెస్‌లో ఆ సెకండ్ టైమ్ ఎక్స్‌టెన్షన్ అప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఫస్ట్ పిటిషన్ లాగా డీటెయిల్‌గా చూస్తారు. సో, అలా అలా ప్రతీది కూడా అలా డీటెయిల్‌గా చూడడంతోటి దాంతోటి సగం ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు ఈవెన్ వీసాలు ఇచ్చేటప్పుడు దగ్గర కావచ్చు, అన్నీ కావచ్చు. ఇలన్నిట్లో ఈ ఎక్స్‌ట్రీమ్ వెట్టింగ్ అనే వర్డ్ యాక్చువల్‌గా చాలా క్రిటికల్ వర్డ్ అది. ఇంపార్టెంట్ వర్డ్. సో, దాంతోటే వాళ్ళు చేయాలనుకున్న పనులు మోర్ దెన్ 60, 70% దాంతోటే చేసేయొచ్చు. ఒక ఆ ఆ పేరు చెప్పి ఆపేయచ్చు అంతే. ఆ పేరు చెప్పి ఆ పేరు ఆపేసేయచ్చు. చెప్పి ఆపేయొచ్చు. అంటే ఎక్స్‌ట్రీమ్ వెట్టింగ్ అంటే ఇప్పుడు ప్రాసెస్ ఏదైనా డిలే చేయొచ్చు.
హ్మ్. లేకపోతే ఇది సరిగ్గా లేదని చెప్పి దానికి క్వరీ పెట్టి ఆపేయొచ్చు. ఆర్ఎఫ్ఈలు ఎక్కువ ఇష్యూ చేయొచ్చు. రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్‌లు. హ్మ్. సో, అలా చాలా చేయొచ్చు. అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. మంది చాలా మంది అనుకున్నది ఏంటంటే ఎలక్షన్ అదే మన ఈయన ప్రమాణ స్వీకారానికి ముందు యుఎస్ మీడియాలో వాల్ స్ట్రీట్ లో రాశారు, చాలా వాటిలో రాశారు ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ మొదలు పెడతారు, మొత్తం ఇమిగ్రేషన్ టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పాటు చేసి షికాగో నుంచి మొదలు పెడతారు. అన్ని రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉంటే ఆ, అన్ని చోట్ల నుంచి ఇమిగ్రెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని లీగలైజ్ చేయడం ఆర్ బయటికి పంపించడం జరుగుద్ది అని అన్నారు. అది ఎంతవరకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది? జరుగుతదండి. ఖచ్చితంగా జరుగుతది. ఉమ్, అంటే బేసికల్లీ ట్రంప్ అంటే మనకి ఈయన మాటల మనిషి కాదు. చేతల మనిషి. ఉమ్, ఆయన ఏదైతే చెప్పారో అంటే అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్‌లో వచ్చినప్పుడు ఉమ్, 2016లో వచ్చినప్పుడు ఆయన వాల్ కడతానంటే అందరూ వాల్ ఇక్కడ జరిగే పని కాదు, ఏం కాదులే అని అనుకున్నారు. ఉమ్, బట్ హి స్టార్టెడ్ బిల్డింగ్ ద వాల్. ఉమ్, ఇప్పుడు మళ్ళీ అగైన్ హి ఈస్ గోయింగ్ టు రీఇన్‌స్టేట్ హి ఈస్ గోయింగ్ టు కంటిన్యూ బిల్డింగ్ దట్ వాల్. ఉమ్, అంటే బేసికల్లీ ఈయన ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా చేస్తారండి. ఈ 4 ఇయర్స్‌లో ఈ టర్మ్‌లో ఉమ్, మాక్సిమం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అందరిని పట్టుకుంటారు అండ్ వెనక్కి పంపిస్తారు. అండ్ అతను చాలాసార్లు చెప్పారు, లార్జెస్ట్ డిపోర్టేషన్ ఉంటుంది నా టర్మ్‌లో ఇప్పటివరకు అమెరికా చరిత్రలో జరగనంత లార్జెస్ట్ డిపోర్టేషన్ ఉంటుంది అని అన్నారు. ఐఎమ్ షూర్ అది జరుగుతుంది. ఖచ్చితంగా చేస్తారు ఆయన. సార్ ఇండియా ఆల్మోస్ట్ ఐఐటీలు కానివ్వండి, లేకపోతే మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు కానివ్వండి, అసలు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టార్గెట్ అంటే కొంచెం క్లాస్ 1 ఏ గ్రేడ్ యూనివర్సిటీలో చదివే వాళ్ళందరి టార్గెట్, అందరి చూసేది అందరూ కూడా వాళ్ళు ఆప్షన్ అనేది ఖచ్చితంగా యుఎస్ఏ ఉంటుంది. అవును. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేది మన స్టూడెంట్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏంటి ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏం జరుగుతాయి డీటెయిల్గా చెప్పుకోవాలంటే? ఇప్పుడు డీటెయిల్‌గా చెప్పుకోవాలంటే అండి, ఆల్రెడీ చెప్పాలంటే లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో వచ్చిన పిల్లలందరూ కూడా మనోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉమ్, ఆహ్, మీరు చూస్తే ఎంతెంతో లోన్స్ తెచ్చుకొని ఇక్కడ చదువుకొని ఇప్పుడు జాబ్‌లు లేక అంటే బేసికల్లీ ఏంటంటే మార్కెట్ కూడా సరిగ్గా లేదు ఇక్కడ. అవును. జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు. అంటే ఎస్పెషల్లీ అంటే మిగతా సెక్టర్ అంతా బానే ఉంది గానీ ఐటీ సెక్టర్ మాత్రం అస్సలు బాలేదు ఇక్కడ. ఉమ్, ఐటీ సెక్టర్ మనోళ్ళందరూ వచ్చినోళ్ళందరూ ఐటీ సెక్టర్ పీపులే ఉంటారు. ఉమ్, ఇది సరిగ్గా లేకపోవడంతోటి బ్యాంక్ లోన్స్ తెచ్చుకొని అది ఇంట్రెస్ట్‌లు స్టార్ట్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. అంటే మాట్లాడుతూ ఉంటాను గదా! మేము చూస్తుంటే మాకు అర్థమవుతుంటది. సో, నా సజెషన్ అయితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా ఇలాగే టఫ్‌గా ఉంటది. ఒకటి ఇక్కడ ఇక్కడ రిసోర్సెస్ సప్లై చాలా ఉంది అమెరికాలో ఇప్పుడు. ఉమ్, ఈవెన్ మన ఇండియన్స్‌లోనే మన స్కిల్డ్ పీపుల్‌లోనే సప్లై చాలా ఉంది. అండ్ జాబ్ డిమాండ్ అంత లేదు ప్రస్తుతానికి. ఉమ్. సో, వీళ్ళందరూ ప్లేస్ అయిన తర్వాత తర్వాత కొత్తగా వచ్చే యూత్ ఫ్రెషర్స్ వీళ్ళందరూ ప్లేస్ అవుతారు. సో, ఇదంతా అవ్వడానికి బోలెడంత టైం పడతది. సో, వాళ్ళు వచ్చినా గూడా మళ్ళీ ఆ ఫీజులు, ఆ ఇంట్రెస్ట్‌లు అవన్నీ అంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్ ఉంటే ఓకే. ఇబ్బంది లేదు. కానీ లోన్ తీసుకొని వచ్చే వాళ్ళ స్టూడెంట్స్‌కైతే మాత్రం చాలా ఇబ్బందుంటది. అది నా సజెషన్. వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళే. అది నా సజెషన్. అమెరికా అంటే ఆహ్, ప్రతి ఒక్కళ్ళు చాలా మంది చాలా తక్కువ పర్సెంట్ రీసెర్చ్ కోసమో లేకపోతే బాగా డబ్బులను ఎంఎస్ చేయాలని వెళ్తారు. ఎక్కువ మంది మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు వీళ్ళే వెళ్తున్నారు. వీళ్ళ ప్రధానమైనటువంటి ఆప్షన్ ఖచ్చితంగా డబ్బులే. వీళ్ళని డబ్బులు కరెక్ట్. సంపాదించుకోవాలి, షార్ట్ పీరియడ్లో డబ్బులు సంపాదించుకోవాలి అనేది. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇలా లోన్లు తీసుకొని వెళ్ళి జాబ్ మార్కెట్ లేకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందేమో కదా? అదే అండి. 100% దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ ఫర్ దెమ్. హ్మ్. ఇప్పుడు లోన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎంఎస్ చేసి అప్పుడు లోన్ కంటే తక్కువ అమౌంట్ ఏం కాదు. మినిమమ్ 40, 50 లాక్స్ ఆర్ 60 లాక్స్ అట్లా అట్లా జరుగుతుంటది. హ్మ్. వీళ్ళకి. సో, అంతంత డబ్బు లోన్ తీసుకొని, ఆ లోన్ తర్వాత ఇప్పుడు లెట్స్ సే 2 ఇయర్స్ చేస్తాడండి వాడు. ఏదో హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. 2 ఇయర్స్ మాస్టర్స్ చేస్తాడు. వాడికొక 40, 50 లక్షలు అప్పయిందని అనుకుందాం. హ్మ్. దాని తర్వాత జాబ్ రావడానికి ఇంకొక 6 మంత్స్ టు 1 ఇయర్ పడతదని అంటే లెట్స్ సే ఒక 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 3-6 మంత్స్‌లో జాబ్ వస్తదని అనుకుందాం. హ్మ్. ఆ టైం బావుంటే, చాలా అదృష్టం బావుంటే ఇంత రాసిపెట్టుండాల. హ్మ్. జాబ్ వస్తదనుకుందాం. వచ్చిన తర్వాత అతను ఫస్ట్ ఇంటర్న్‌షిప్ వస్తది. కొంచెం లో పే ఉంటది. దాని తర్వాత కొంచెం ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తున్న కొందికి కొంచెం పే లెవెల్ పెరుగుతుంటది. సో, అతను ఈ 50,00,000 అప్పు తీర్చాలంటే జస్ట్ ఇమాజిన్ ఎన్ని రోజులు పడుతుంది అతనికి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది మినిమమ్ ఇంకొక 5 ఇయర్స్ పడుతుంది. లోన్ అంతా జీరో అవ్వడానికి. హ్మ్. సో, 5 ఇయర్స్ ప్లస్ ఒక 2 ఇయర్స్ మాస్టర్స్ చేయడానికి ఒక 7, 8 ఇయర్స్ వాడి లైఫ్ అంతా ఇక్కడ సరిపోయింది. మొత్తం అప్పుడే న్యూట్రల్ అయింది. హ్మ్. దాని తర్వాత హీల్ స్టార్ట్ ఎర్నింగ్. సేవింగ్. హ్మ్. సో, ఇన్ని కష్టాలు అది కూడా ఏంటి టైం బావుండి జాబ్ టైంకొస్తే. అదే ఒకవేళ జాబ్ గాని టైంకి రాకపోతే ఇక నరకమే. సో, నా హ్మ్. సజెషన్ అయితే మాత్రం ఇప్పుడు దిస్ ఈస్ నాట్ ద టైమ్. అప్పులు తీసుకొచ్చుకొని చదువుకునే అంత ఇదైతే కాదు. సో, బెటర్ దానికంటే బదులు ఇండియాలోనే అయిపోయిన తర్వాత జాబ్ జూసుకొని, జాబ్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకొని, తర్వాత అన్నీ బావుంటే హెచ్-1 మీద రండి. బ్యాక్ టు యూఎస్. దట్ ఈస్ మై సజెషన్.
బట్ అప్పులు హెచ్ వన్ చేసైతే కూడా ఈ చాలా ఇబ్బంది పడతారు. హెచ్ వన్ కూడా మీరు చెప్తున్న హెచ్ వన్ అనేది లీగల్ ఎంట్రీ, ప్రొఫెషనల్స్ లీగల్ ఎంట్రీ. హెచ్ వన్ కూడా రివ్యూ చేయాలి అని చెప్పినట్లుగా వినిపిస్తోంది. ఆ ప్రభావం ఉంటుందా? హెచ్ వన్ రివ్యూ చేస్తే ఎఫెక్ట్ అనేది ఇండియా మీద ఎక్కువ ఉంటుందా హెచ్ వన్ రివ్యూ చేస్తే? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే H1 అనేది హైయెస్ట్ బెనిఫిషరీస్ మన ఇండియన్ నేషనల్స్. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ మన బైడెన్ గవర్నమెంట్లో వచ్చింది. మొన్న జనవరి 17 నుంచి అది ఎఫెక్టివ్ అయింది. ఎక్స్ట్రీమ్ వెట్టింగ్ అనే ఉమ్, వర్డ్ ఒకటి చెప్పాను ఉమ్, కదా. ఉమ్, సో దాంతో వీళ్ళ ఫిల్టరింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఫిల్టరింగ్ అంటే అండి ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉమ్, మనకి ఒక హైదరాబాద్లో ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక బండిని పట్టుకున్నాడు అనుకోండి, ఉమ్. ఏదో ఒకటి ఉంటది మిస్టేక్. అంటే అట్లని చెప్పి వాడేదో ఇల్లీగల్‌గా ఏదో చేసేసాడు దౌర్జన్యంగా ఏదో అంటే అట్లా కాదు. అదేలేండి. ఏదో ఒకటి నంబర్ ప్లేట్ ఏదో స్టైల్‌గా ఫాంట్ ఏదో చేయించుకొని ఉంటాడు. లేకపోతే ఇంకొకటి సరిగ్గా లేకపోతే పొల్యూషన్ ఇంకోటి ఉండదు, సరిగ్గా పొల్యూషన్ సరిగ్గా ఉండదు. పొల్యూషన్ లేకపోవచ్చు. ఏదో ఉమ్, ఒకటి. ఉమ్, అట్లనే ఇక్కడ కూడా ప్రతి మనిషికి అంటే 100% యాక్యురేట్ అంటే ఉండాలి లెక్క ప్రకారంగా. ఉమ్, బట్ అది ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్ ఏదో ఉంటది. ఉమ్, దాన్ని పట్టుకొని వీళ్ళు దే కెన్ స్టాప్. సో ఉమ్, అట్లా ఈ ఎక్స్‌ట్రీమ్ బెట్టింగ్ ప్రాసెస్‌లో ఏదో ఒకటి దొరుకుతది. అండ్ ఆ రీజన్ మీద చేసుకొని ఇప్పుడు ఇది ఒక జాబ్, ఇది హైలీ స్కిల్డ్ జాబ్ అని అంటారు. ఉమ్, ఒక హై స్కిల్డ్ జాబ్ అనే డెఫినిషన్‌కి అంటే హై లెవెల్‌లో దానికొక డెఫినిషన్ ఉంది. బట్ మనం లోపలికెళ్తే దానికొక డెఫినిషన్ అంటూ ఏం లేదు. నేను ఉమ్, ఐటీ జాబ్ చేస్తున్నా. ఐ యామ్ ఏ జావా డెవలపర్, సాఫ్ట్‌వేర్ ఉమ్, డెవలపర్ నేను ఉమ్, అంటాను. ఉమ్, నాది హైలీ స్కిల్డ్ అంటాను. ఉమ్, బట్ యూఎస్‌సిఎస్ అంటది ఇది హైలీ స్కిల్డ్ కాదు. ఇదిగో ఇదంతా సింపుల్ జాబ్ ఉమ్, డ్యూటీస్ ఉన్నాయి అంటది. అంటే అట్లా ఉమ్, చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఉమ్. సో ఆ దాని మీద బేసిస్ చేసుకొని దాన్ని డినై చేసేయొచ్చు పిటిషన్. మీరు లేదా చెప్తున్న ఎక్స్‌ట్రీమ్ ఆర్ఎఫ్ ఇవ్వచ్చు. మీ- టఫ్ మీరు ఆర్ఎఫ్ చెప్తుంది ఇవ్వచ్చు. ప్రొఫెషనల్సే కాదు. ఇప్పుడు నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన వాళ్ళు వెళ్దాం అనుకున్నారు. మీరు చెప్తున్న ఎక్స్ట్రీమ్ బెట్టింగ్ ప్రాసెస్ అనుకుంటా. మొత్తం వాళ్ళు అడిగిన అకౌంట్లో డబ్బులని లేకపోతే వేరు వేరు పత్రాలను 2 నెలల నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చినాయో లేకపోతే వస్తున్నాయని తెలిసిందో జస్ట్ అంత ఆల్మోస్ట్ డన్ అనుకున్నటువంటి వీసా ఆగిపోయింది వాళ్ళకి. అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. సేమ్ అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు, చాలా మందికంటే పెద్దవాళ్ళు కూడా అయిపోతుంది అలాగే. లాస్ట్ 2, 3 వీక్స్‌లో మీరు చూస్తే చాలా మందిని మన ఇండియన్ నేషనల్స్‌ని ఎయిర్‌పోర్ట్ దగ్గర పట్టుకొని ఆపేసి చూసి వాళ్ళ వాట్సాప్ మెసేజ్‌లు ఇంకోటి అన్నీ చూసి ఫిల్టర్ చేసి ఏదో ఉమ్, ఒకటి దొరుకుతది అందులో. దాన్ని ఉమ్, చూసుకొని వెనక్కి పంపించేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, డబ్బులు ట్రాన్స్‌ఫరో లేకపోతే ఇంకోటో ఏదో ఉంటది వర్డ్. ఉమ్, నువ్వెందుకు చేశావు? ఒక $1000 తన బ్యాంక్ నుంచి వాళ్ళు ఇంకో ఫ్రెండ్‌కో ఎవరికో చేసుండొచ్చు. కానీ ఉమ్, ఎందుకు చేశావు? ఊరికనే ఎందుకు చేస్తావు? నువ్వు లోన్ ఇస్తే నీకేమైనా డాక్యుమెంట్ ఉందా? అంటే ఇప్పుడు ఉమ్, ఇక్కడ యూఎస్ పాలిసీ ఎలా ఉంటదంటే, యూఎస్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే వీళ్ళు ఏది కూడా ఈవెన్ సొంత అన్నయ్య అయినా, సొంత బాబాయ్ అయినా కూడా ఒక ఉమ్, ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటది వీళ్ళకి. ఉమ్, చేస్తే ఒక $1000 ఇచ్చి అతను చేస్తున్నాడు అంటే $1000 ఎందుకు ఇస్తున్నావు? అది ఏంటి అక్కడ కింద మనం కామెంట్స్‌లో మెన్షన్ చేసుకుంటాము. ఆర్ అదర్‌వైజ్ ఒక అగ్రీమెంట్ ఉంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఊరికనే ఉమ్, ఎవరికీ ఇచ్చుకోరు. రూపాయి కూడా ఇచ్చుకోరు. ఉమ్, సో, అలాంటిది మనం చేస్తున్నాం అంటే మనం చేసేస్తాం. మనం అంటే మనకేంటంటే మనం కొంచెం చాలా లిబరల్‌గా ఉంటాం గనక ఉమ్, అంటే మన కల్చరు, వీళ్ళ కల్చరు చాలా డిఫరెంట్. ఉమ్, ఆ కల్చరల్ డిఫరెన్సెస్ తోటి కూడా మనం ఏదో క్యాజువల్‌గా కొన్ని చేస్తుంటాము. బట్ అవేంటంటే ఇక్కడ అది క్యాజువల్ కాదు. సో, ఉమ్, అలాంటి వాటి మీద కూడా బ్యాంక్‌లో కూడా నువ్వు $1000 ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశావు? ఉమ్, దేనికోసం ట్రాన్స్‌ఫర్ చేశావు? ఉమ్, ఇదేమన్నా నువ్వు లేకపోతే మన అకౌంట్‌లో ఒక $500 డిపాజిట్ చేసుకున్నామనుకోండి. ఉమ్, నువ్వెందుకు డిపాజిట్ చేసుకున్నావు? నువ్వేదైనా పార్ట్ టైమ్ జాబ్ చేసావా? ఏదైనా ఉమ్, ఇల్లీగల్ జాబ్ చేసావా? 500 నీకొస్తే నువ్వేదైనా డిపాజిట్ చేసుకున్నావా? అలా ఉమ్. 100 క్వెషన్‌లు తీస్తారాళ్ళు. మనలాగా దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అనేది ఫ్రీ ఫ్లో ఉండదు అక్కడ. అక్కడ ఉండదు, ఫ్రీ ఫ్లో ఉండదు ఎక్స్చేంజ్ ఆఫ్ ఉండదు. మనీ అనేది. ఎగ్జాంపుల్ అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా అలా ఉమ్, 100 ఉంటాయి. వీళ్ళు ఉమ్, ఆఫీసర్స్ వెతుక్కోవాలి అనుకుంటే. మన ఉమ్, మెసేజెస్‌లో ఏదైనా ఒక మెసేజ్ ఉండొచ్చు. ఉమ్, అది జస్ట్ క్యాజువల్‌గా మన ఫ్రెండ్ తోటి ఏదో మనం మాట్లాడుతున్నాం. క్యాజువల్‌గా, వెరీ ఉమ్, క్యాజువల్. ఉమ్, ఆహ్, హ్మ్. దాన్ని ఆ మెసేజ్‌ని పట్టుకోవచ్చు వాళ్ళు. ఆ మెసేజ్‌ని పట్టుకొని ఇదేంటి, అదేంటి అని ఉమ్. అనొచ్చు. సో, అలా అలా అంటే ఇట్స్ నథింగ్. బట్ కాకపోతే ఆఫీసర్‌కి మాత్రం అదొక పాయింట్ టు స్టాప్ హిస్ వీసా. సరే బయట ఎగ్జాంపుల్ నుంచి ఎంప్లాయీ. వచ్చి సరే బయట నుంచి వచ్చిన H1B కానీ ఇవన్నీ కాకుండా ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ రీయూనిఫికేషన్ కానీ లేకపోతే గ్రీన్ కార్డు ప్రాసెస్ కానీ చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది మనకి ఇప్పుడు. గ్రీన్ కార్డు ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయా? ఈ ఆర్డర్స్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? అండి ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పేటట్టు ఏం లేదు. ఉమ్, నా ఉద్దేశంలో అగైన్ ట్రంప్ ఈస్ వెరీ ప్రో ఫర్ లీగల్ ఇమ్మిగ్రేషన్. ఉమ్, అంటే అతనికి ఉన్న టీమ్ గాని, ఇప్పుడు మస్క్ గాని, వివేక్ రామస్వామి గాని వీళ్ళందరూ ఉమ్, కూడా చూసుకుంటే ఉమ్, వీళ్ళందరూ దానికి ప్రోనే ఉన్నారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళ ఆఫ్‌కోర్స్ మన ఎలాన్ మస్క్ హి వాస్ ఆన్ H1B. ఉమ్, తర్వాత వివేక్ రామస్వామి వాళ్ళ పేరెంట్స్ వీసా మీద ఉన్నారు. ఉమ్. సో వీళ్ళకి ఆ సిట్యుయేషన్స్ అవన్నీ తెలుసు గనుక ఎలాన్ మస్క్ కూడా H1Bలో ఉన్నారా? ఎలాన్ మస్క్ కూడా హెచ్-1లోనే వచ్చారతను. ఓకే. ఇనీషియల్‌గా వచ్చినప్పుడు. అంటే ఉమ్, బేసికల్లీ హి కేమ్ టు కెనడా ఫ్రమ్ కెనడా. అంటే నాకు తెలిసినంత వరకు కెనడా నుంచి ఉమ్, యూఎస్‌కి హి కేమ్ ఉమ్, ఆన్ వర్క్ వీసా ఉమ్, అర్లియర్. ఉమ్, అర్లియర్. తర్వాత అగైన్ హి గాట్ గ్రీన్ కార్డ్ అండ్ నౌ హి ఈస్ ఎ సిటిజన్ ఆబ్వియస్లీ. ఉమ్, బట్ అర్లియర్ హి ఎంటర్డ్ త్రూ హెచ్-1 నాకు తెలిసినంత వరకు. ఉమ్.
అంటే ట్రంప్ లీగల్ ఇమ్మిగ్రేషన్ అండ్ స్కిల్ ఇమ్మిగ్రేషన్‌కి కొంచెం ప్రోనే ఉంటారు. సో, హ్మ్. ప్రస్తుతానికి గ్రీన్ కార్డ్స్‌కి పెద్ద అబ్జెక్షన్ పెడతారని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ కార్డ్ అనేది చాలా లిమిటెడ్ గ్రీన్ కార్డ్స్ వస్తాయండి. అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ అనేది కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్. అందులో హ్మ్. కేటగరీస్ ఉంటాయి. ఈబీ1, ఈబీ2 అంటే ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్. హ్మ్. ఫ్యామిలీ బేస్డ్ ఒక కేటగరీ ఉంటది. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఇంకొక కేటగరీ ఉంటది. హ్మ్. మన ఇండియన్స్ ఎక్కువ మటుకొచ్చేది మనకు ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్. ఆ హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్‌లో ఈబీ 1, 2, 3 అని ఇట్లా 4, 5 అని ఇట్లా డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. అందులో ఒక్కొక్క కేటగరీలో కూడా 7,000 మాత్రమే ఉంటాయి ఇయర్లీ. సో, మనం ఎంతో ఇక్కడ ఉన్నదొచ్చేసి లక్షల మంది. బట్ అందులో ఉండేది ఒక్కొక్క కేటగరీలో 7,000 3 కేటగరీలో చూసుకుంటే 21,000 ఉంటాయి మనకి. హ్మ్. బేసికల్లీ మన ఇండియన్స్‌కి హ్మ్. అవైల్ అయ్యేది. బట్ కానీ మనం ఉండేది వందల మంది. సో, బేసికల్లీ ఈ కేటగరీ గురించైతే అతను పెద్దగా ఏమీ అనలేదు. నెగెటివ్‌గా అనలేదు. పెద్ద పాజిటివ్‌గా కూడా అనలేదు. బట్ నా ఉద్దేశంలో దీనికి పెద్దగా టచ్ చేయకపోతే పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇంకొక ప్లస్ ఏమైనా జరగవచ్చు మనకంటే దాంట్లో హ్మ్. ట్రంప్‌కు ఒక్కొక్కసారి అంటే బేసికల్లీ కొన్ని ముస్లిం కంట్రీస్‌కి బ్యాన్ పెడతారు. అంటే హ్మ్. ఇంతకుముందు కూడా పెట్టారు. సో, ఈసారి కూడా ఏమైనా పెడితే పెట్టొచ్చని అనుకున్నారు. బట్ సో, మొన్నైతే ట్రంప్ ఆ కోటా పెరిగే పర్లేదు అవకాశం సైన్ ఉంటుంది. చేయలేదు. హ్మ్. అలా ఏదన్నా కొన్ని కంట్రీస్‌కి ఏదైనా బ్యాన్ పెట్టారనుకోండి, అప్పుడు కొన్ని రోల్ ఓవర్ అయితాయి. ఆ పిటిషన్స్ మిగులుతాయి. ఆ మిగిలినవి రోల్ ఓవర్ అయితే మళ్ళీ ఇండియన్స్‌కి బెనిఫిట్ జరగొచ్చు. వాట్ ఇప్పుడు అబౌట్ మనకు కోవిడ్ టైమ్‌లో అలా బెనిఫిట్ ఒకసారి జరిగింది. 2 ఇయర్స్. ఇండియన్ పర్మనెంట్ రెసిడెంట్స్ మీద అండి? దాని మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? పర్మనెంట్ రెసిడెంట్స్ మీద? పర్మనెంట్ రెసిడెన్స్ మీద డైరెక్ట్‌గా అయితే ఏమి ఉండకపోవచ్చండి. హ్మ్. అగైన్ మొన్న జనవరి 17కి ఏదైతే పాస్ అయిందో రూల్ అది ఎక్స్‌ట్రీమ్ వెట్టింగ్ అనేది ఇది కూడా దీన్ని కూడా ఆ ఎక్స్‌ట్రీమ్ వెట్టింగ్ అనే వర్డ్ ఎంత డేంజర్ అంటే చెప్తున్నాను. సో, హ్మ్. దాంతోటి ప్రతిదీ టచ్ చేయొచ్చు వాళ్ళు. ఏదేం చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు హ్మ్. మొన్న ఇష్యూ అయిన గ్రీన్ కార్డ్స్ కూడా మళ్ళీ రివ్యూ చేయొచ్చు. మళ్ళీ హ్మ్. చూడొచ్చు కావాలనుకుంటే. అందులో హ్మ్. ఏదో ఒక ప్రాబ్లమ్ ఉందని చెప్పి దానివల్ల అది క్యాన్సెల్ కూడా చేయొచ్చు. వాళ్ళు అనుకుంటే. సో, హ్మ్. బేసికల్లీ గ్రీన్ కార్డ్స్ వరకైతే మాత్రం జరిగిన గ్రీన్ కార్డ్స్‌కి మోస్ట్‌లీ నాకు అంత తెలిసి ప్రాబ్లమ్ ఉంటదని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఫ్యూచర్‌లో వచ్చేవి కూడా అది ఆల్రెడీ లిమిటెడ్ గ్రీన్ కార్డ్సే వస్తాయి గనుక వాటిలో కూడా పెద్ద ఇబ్బంది ఉంటదని నేను అనుకోవట్లేదు. సార్ ఇప్పుడు H1B మీద వెళ్ళినటువంటి విడివిడిగా వెళ్తారు. తర్వాత అక్కడ పెళ్లి చేసుకోవడం, లేకపోతే పెళ్లి చేసుకొని వెళ్ళిన వాళ్ళు, కపుల్స్ వాళ్ళందరికీ ప్రైమ్ ఎయిమ్ ఏంటంటే అక్కడ పిల్లల కంటే ఖచ్చితంగా అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తే పిల్లల లైఫ్ సెటిల్ అయిపోద్ది అనేది ఉంది. ఇప్పుడు ఇప్పుడు పెట్టిన రూల్ ఏంటి? ఎవరో ఒకరికి అట్లీస్ట్ గ్రీన్ కార్డు ఉండాలి. పేరెంట్స్లో ఒకరికి ఖచ్చితంగా గ్రీన్ కార్డు ఉండాలి. అంటే లీగల్ ఇమిగ్రెంట్ అయి ఉండాలి అని చెప్తున్నారు అక్కడ పుట్టాలి అంటే. సో ఇది మన దగ్గర నుంచి వెళ్ళిన యంగ్ కపుల్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఫ్యూచర్లో ఎంత ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది? ఇది బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టు. ఇది బాగానే ఇబ్బంది ఉంటదండి ప్రస్తుతానికి. అంటే వి డోంట్ నో. సో, అది మొన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసినప్పుడు హ్మ్. ట్రంప్ 30 డేస్ టైమ్ ఇచ్చారాయన. హ్మ్. సో, విచ్ మీన్స్ ఫిబ్రవరి 20థ్ నుంచి ఇది ఇంపాక్ట్‌లోకొస్తది. హ్మ్. ఆల్రెడీ ఇక్కడ కొన్ని కోర్ట్స్‌లో ఆల్రెడీ లా సూట్స్ ఫైల్ అయ్యాయి. హ్మ్. ఆల్మోస్ట్ 18, 19 స్టేట్స్‌లో లా సూట్స్ ఫైల్ అయినట్టున్నాయి. హ్మ్. సో, దీని గురించి ఇప్పుడే క్లియర్‌గా మాట్లాడడానికైతే ఏం లేదు. హ్మ్. అది ఆ లా సూట్స్ అంతా ఏం జరుగుతది? ఏంటి? ఇది ఎలా ఎళ్తది? అనేది ఇంకా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి లుక్డ్ ఫార్వర్డ్. బట్ ప్రస్తుతానికైతే మాత్రం రేపు ఫిబ్రవరి 20థ్ వరకు ఇంకా టైం ఉంది. అండ్ ఇది ఫ్యూచర్‌లో ఎలా ఇంపాక్ట్ చేస్తది అంటే ఇప్పుడు రేపొచ్చే కోర్ట్ నుంచి వచ్చే ఔట్‌కమ్ బట్టి మనము చెప్పగలుగుతాము. ఒకవేళ ఇది గాని పాస్ అయిందనుకోండి, హ్మ్. కోర్ట్స్ కూడా దీన్ని సజెస్ట్ ఓకే చేసాయనుకోండి. హ్మ్. బట్ డెఫినెట్‌లీ ఇది హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటది. మన ఇండియన్స్‌కి, కిడ్స్‌కి నెక్స్ట్ మన ఇండియన్ అంటే యూఎస్ ఇది రాదు. హ్మ్. కొంచెం దానివల్ల ఏంటంటే ఇండియన్ పీపుల్‌కి కొంచెం ఆ క్రేజ్ తగ్గొచ్చని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇండియాలో అంటే ఎంఎన్‌సి గాని లేకపోతే ఇండియన్ ఆరిజిన్ కంపెనీలు గాని సో వాళ్ళకి మార్కెట్ అనేది యూఎస్. సో ఈ నిర్ణయాల వల్ల మీరు ఇండస్ట్రీ నుంచి కూడా చూస్తారు కాబట్టి నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఇండస్ట్రీని కూడా చూస్తారు కాబట్టి ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతదా? ఐటీ ఇండస్ట్రీ ఏమైనా ఎఫెక్ట్ అవుతదా? ఐటీ ఇండస్ట్రీ ఏమి ఇంత ఇంపాక్ట్ అవుతదని నేను అనుకోవట్లేదండి. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ ఎనఫ్ రిసోర్సెస్ ఆల్రెడీ యూఎస్‌లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. హ్మ్. లాస్ట్ డికేడ్ నుంచి బీభత్సమైన జనాలు ఇక్కడికొచ్చారు. సో, హ్మ్. వాళ్ళందరూ వెల్ ట్రైన్డ్ అయిపోయారు. ప్లస్ ఇంకొకటి మన ఎర్లియర్ జనరేషన్ హ్మ్. ముందొచ్చిన లైక్ 90స్‌లో వచ్చిన హ్మ్. జనరేషన్ గాని, లేకపోతే ఎర్లీ 2000లో వచ్చిన జనరేషన్ గాని, హ్మ్. సో, వాళ్ళ కిడ్స్ గూడా ఇప్పుడు చాలా మటుకు మేజర్స్ అవుతున్నారు. హ్మ్. అంటే 20+ ఇయర్ అంటే వాళ్ళు కూడా బ్యాచిలర్స్ ఫినిష్ చేసుకొని ఉన్నారు. సో, హ్మ్. వీళ్ళందరూ అంటే రిసోర్సెస్ బానే తయారయ్యారు ఇక్కడ వితిన్ ద కంట్రీలో. సో, హ్మ్. అంత ఇంపాక్ట్ అవుతదని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతానికి ఇక్కడ ఎనఫ్ రిసోర్సెస్ అయితే ఉన్నారిక్కడ. అంటే అక్కడున్నోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రీస్‌కి మేజర్ సోర్స్ ఇక్కడ నుంచి పంప్ చేయటం కదా! స్టూడెంట్స్‌ని లేకపోతే వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్‌ని పంప్ చేయటం కదా! అది ఆగిపోతుందేమో కదా! వాళ్ళకి. అది ఇండియన్ అంటే అంటే అల్టిమేట్‌గా రిక్రూట్ చేసుకునేదైతే యూఎస్ కంపెనీలు.
ఉమ్, ఐ మీన్ యూఎస్లో ఉన్న కంపెనీ, అది ఉమ్, ఇండియన్ ఓన్డ్ అయినా అమెరికన్ ఓన్డ్ అయినా సరే, యూఎస్లో ఉన్న కంపెనీనే ఆ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఆ కంపెనీస్కి అక్కడ ఇండియా నుంచి తెచ్చుకోవాల్సినంత అవసరం కంటే కూడా ఇక్కడ లోకల్ టాలెంట్ ఆల్రెడీ బాగా ఉంది. ఉమ్. సో లోకల్ టాలెంట్ తోటి ప్రస్తుతానికి దే కెన్ కంటిన్యూ ద బిజినెస్. సో చాలా మంది బిలీవ్ చేసేది ఏంటంటే అమెరికాకు కూడా తెలుసు, ఆల్మోస్ట్ చాలా మంది లీగల్ గా ఉండరు. చాలా మంది స్టూడెంట్స్ గా వస్తారు, తర్వాత వాళ్ళు చదువుకోవడానికి, చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి, అలాగే చిన్న చిన్న ఐటీ జాబ్ లో కూడా రిక్రూట్ అవుతారు. కానీ వాళ్ళ డిమాండ్ ఎలా ఉంది, అమెరికాకి ఆ అవసరం ఉంది. రెగ్యులర్ గా వెళ్ళి రూల్ ప్రకారం వెళ్తే వాళ్ళ అవసరాలు తీరవు, అమెరికా అవసరాలు తీరవు అన్నారు. ఇప్పుడు ఈ యాక్ట్ ని లేకపోతే ఈ ఈ ఈ ఆర్డర్స్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అమెరికన్ కంపెనీసే కదా. ఆ ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ, అంటే రీసోర్స్ ఎక్కువగా క్రంచ్ అన్నది ఇంపాక్ట్ వస్తుంది. అనేది అండి. సో బేసికల్ ఏమవుతుందంటే, అంటే ట్రంప్ అంటే ఇక్కడ ఒకవేళ అంటే ట్రంప్ ప్రెసిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం ఆలోచించుకుంటే, ఉమ్, రిసోర్సెస్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు వరకు తెచ్చుకున్న రోజులు రిసోర్సెస్ వస్తూ ఉన్నారు, ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్నాయి, బిజినెస్ రన్ అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉమ్, లోకల్ టాలెంట్ ఎప్పుడూ క్రియేట్ అవ్వట్లేదు. ఉమ్, సో ట్రంప్ అతని షూస్ లోంచి మనం ఆలోచించుకుంటే ఏంటంటే, హీ వాంట్స్ టు క్రియేట్ లోకల్ టాలెంట్ హియర్, ఉమ్, అమెరికన్ టాలెంట్. సో అందుకోసం అతను అక్కడ స్టాప్ చేసింది. సో అతను అక్కడ స్టాప్ చేసిన ఒక ఏమవుతుంది, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ కొంచెం ఇబ్బంది అవుతుందేమో. ఆ ఉమ్, కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత స్లోగా ఇక్కడ లోకల్ టాలెంట్ తయారు చేయాలనేది అతని ఆలోచన ఏమో అని నేను అనుకుంటున్నాను. ఉమ్, బట్ మీరు అన్నట్లుగా ఏంటంటే, బేసికల్లీ ఈ ఇమ్మిగ్రేషన్ అనేది యుఎస్కి ఒక బిగ్ అడ్వాంటేజ్ థింగ్, అంటే ఇన్ మై ఒపీనియన్. సో దట్ అంటే ఏమవుతుందంటే, ఆల్రెడీ బయట నుంచి ఒక 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 22 ఇయర్స్ ఒక రెడీ ప్రోడక్ట్ రెడీ అయ్యి అమెరికాకి దిగుతుంది. ఉమ్, అంటే ఒక ఒక హ్యూమన్ రిసోర్స్, ఉమ్, హీఈస్ అ స్కిల్డ్, హీఈస్ అ ట్రైన్డ్, అంటే యంగ్ ఏజ్, రెడీ టు వర్క్. సో అలాంటి రిసోర్సెస్ వస్తున్నంత వరకు అది దట్స్ గుడ్ థింగ్. వాళ్ళని ఆపుకుంటే కొంచెం ఎంతైనా ఇబ్బంది కలుగుతుంది కానీ, బట్ ఇక్కడ కంపెనీస్ అన్నిటికి కొంచెం వరకు ఇబ్బంది ఉంటుంది కానీ, బట్ లోకల్ టాలెంట్ అంటే యాజ్ ఎ సెట్ ప్రస్తుతం కరెంట్ మార్కెట్ చూసుకుంటే ఉమ్. లోకల్ టాలెంట్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు అయితే లోకల్ ఇబ్బంది టాలెంట్ ఉండదని అంటే నా నేటివ్ ఒపీనియన్. నేటివ్ అమెరికన్స్ కాదు, నేటివ్ ఇండియన్ అమెరికన్సా మీరు అనేది మనం లోకల్? కూడా మనం కూడా అమెరికాలో ఉన్న టాలెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, వెదర్ ఇట్ యా, ఈస్ ఇండియా ఓకే. ఆర్ సమ్ అదర్ కంట్రీ ఆర్ అమెరికన్, ఐఎమ్ నాట్ సేయింగ్. సో ఇక్కడ ఉన్నది రిసోర్సెస్ ప్రస్తుతానికి చాలా మంది ఆల్రెడీ అంటే వెయిటింగ్ ఫర్ ద జాబ్. అమెరికాలో ఉన్న టాలెంట్ లో చాలా మంది లీగల్ కాదనేది కదా, వాళ్ళందరినీ ఆపేస్తే అప్పుడు మరి ఆ గ్యాప్ వస్తుందేమో కదా, రిసోర్స్ గ్యాప్ వస్తుందేమో కదా. అంటే అండి, ఓకే, ఇక్కడ లీగల్ ఇల్లీగల్కి తేడా ఏంటంటే, మన ఇండియన్స్ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ మనందరం లీగలే ఉంటాం. సో ఉమ్, మనాళ్ళు ఎవరు ఆ స్టేటస్ని వదిలిపెట్టేసుకొని ఇల్లీగల్ వెళ్ళిపోవడానికి ఎవరు ఇష్టపడరు. మనాళ్ళు ఉమ్, కొంచెం కష్టమైనా నష్టమైనా ఏదో ఒక రకంగా లీగల్గానే ఉంటారు. ఉమ్, లీగల్స్ అల్లా మెక్సికన్స్ అండ్ వేరే అదర్ కంట్రీస్ మాత్రమే ఇల్లీగల్స్ ఉంటారు. సో వాళ్ళని వాళ్ళు డిపోర్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళను ఏరేయాలి అని వాళ్ళ ఆలోచన. కానీ బట్ ఇండియన్స్లో యూ విల్ నాట్ ఫైండ్ లాట్ ఆఫ్ ఉమ్, ఉండొచ్చు, బట్ చాలా తక్కువ పర్సెంట్. మీరు అన్నట్లు ఇందాక స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చి కూడా ఏదో మాస్టర్స్ చేసేటప్పుడు ఏదన్నా చిన్న చితక జాబులు చేస్తారేమో కానీ, ఐఎమ్ నాట్ షూర్. బట్ కాకపోతే తర్వాత అల్టిమేట్గా నోబడి విల్ కంటిన్యూ ఇన్ దోస్ జాబ్స్. వాళ్ళకి అల్టిమేట్గా అది ఐటీ అయితే ఐటీ, ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్, ఆర్ సివిల్ అయితే సివిల్, ఏదైతే అది వాళ్ళు మెయిన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాంట్లోనే సెటిల్ అవుతారు. అండ్ మనాలు కూడా ఈ వేరే వేరే ఈ చీప్ జాబ్స్లో అట్లలో స్థిరపడాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రెస్టీజియస్ థింగ్ అవుతుంది మన తెలుగు వాళ్ళకి అందరికీ. ఉమ్. సో దే విల్ ఫైండ్ అ లీగల్ జాబ్ ఇన్ దేర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ష్యూర్. సో ఈ జంక్షన్ లో ఇండియన్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? లేకపోతే చాలా వరకు ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి తగ్గుతుంది, కోట తగ్గుతుంది కాబట్టి ఇండియా ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ నథింగ్ టు డూ, ఐ గెస్. ఉమ్, ఎందుకంటే ఇది అమెరికన్ గవర్నమెంట్ పాలసీ. ఉమ్, దిస్ ఇస్ ద ట్రంప్ పాలసీ అండ్ అమెరికన్ గవర్నమెంట్ పాలసీ. సో దే ఆర్ మేకింగ్ ఇట్ ఫర్ దెమ్సెల్ఫ్. వాళ్ళ గవర్నమెంట్ కోసం, వాళ్ళ పీపుల్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇందులో వచ్చి మన ఇండియన్స్ అంటే మన గవర్నమెంట్ వచ్చేసి మీరు లేదు 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 మా వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు అది ఇది అని చెప్తుందని నేను అనుకోవట్లేదు. ఉమ్, బట్ అపార్ట్ ఫ్రమ్ ద ఇమిగ్రేషన్, అంటే మేబీ ఒక రికమెండేషన్ పెట్టొచ్చు, ఒక లెటర్ పెట్టొచ్చు, అంటే ఒక రిక్వెస్ట్ పెట్టొచ్చు మన గవర్నమెంట్. ఇట్లా ఉమ్, మా ఇండియన్స్ ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందో లేదా ఇంకోటి ఒక 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 లెటర్ పెట్టొచ్చు. కానీ మన నేషనల్స్ ఇంతమంది ఉన్నందుకు, బట్ ఆబ్వియస్లీ దే కెనాట్ డూ ఎనీథింగ్. కాకపోతే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అంటే ట్రంప్ ఓవరాల్ పాలసీస్ అన్నిట్లలో ఆబ్వియస్లీ మనందరూ తెలుసు చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ద వరల్డ్. ఉమ్, సో ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్లో చైనాని డెఫినెట్గా టారిఫ్స్ అని అదని ఇదని వేసి కొంచెం దాన్ని ఉమ్,
దాన్ని ఇంపోర్ట్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తారు. కంట్రోల్. ఆ కంట్రీ ప్రొడక్షన్ కావచ్చు, అన్ని కావచ్చు. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ. మన గవర్నమెంట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ ఆపర్చునిటీతోని మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇంకొంచెం, అంటే ఆల్రెడీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో మనది చేస్తున్నారు. బానే పెరిగింది మ్యానుఫ్యాక్చరింగ్. ఉమ్. దాన్ని ఇంకొంచెం బెటర్‌గా చేసుకొని ఆ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ట్రంప్ తోటి మోడీకి రిలేషన్స్ కూడా బాగున్నాయి గనక, ఆ రిలేషన్స్‌ని కంటిన్యూ చేసుకుంటూ కొంచెం మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండ్ సర్వీస్ సెక్టర్ ఈ 2 ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటది. సార్ ఇప్పుడు H1Bకి సంబంధించి వివేక్ రామస్వామి ఎవరైతే ట్రంప్కి క్లోజ్గా ఉంటూ ఉంటారో, ఆ, మనం టాలెంట్ని కనుక కట్టేలు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, మనం టాలెంట్ ఇన్ఫ్లోని ఆపకూడదు అని చెప్తే ట్రంప్ విన్నారు అని అన్నారు. ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అంటే చెప్పిన మాట అంటే? ఉన్నారండి. డెఫినెట్‌గా. ఐ థింక్ సో, డెఫినెట్‌గా ఉంది. ట్రంప్ ఫస్ట్ గవర్నమెంట్‌లో వచ్చినప్పుడు హి వాస్ టోటల్లీ అగైన్స్ట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్. ఉమ్. ఇప్పుడు ఈసారి చూసుకుంటే అతను లీగల్ ఇమిగ్రేషన్‌కి చాలా మాట్లాడారు. అంటే ఉమ్. ఈవెన్ మనం లాస్ట్ ఒక 2 వీక్స్‌లో మీరు చూసుకుంటే ఈ హెచ్-1బీ మీద వీటిలన్నిటి మీద కొంచెం డిబేట్‌లు అవి జరిగాయి. ఉమ్. అందులో ప్రో అండ్ కాన్ 2 డిబేట్‌లు జరిగాయి. సో, ఉమ్. ట్రంప్ నాకు తెలిసినంత వరకు ఆయన 2 డిబేట్‌లు ఆయన ఆయన అంటే అతని దగ్గర ఉన్న టీమ్స్‌లో కొన్ని ఉమ్. టీమ్స్ వచ్చేసి హెచ్-1బీకి అగైనెస్ట్‌గా మాట్లాడారు. కొన్ని టీమ్స్ వచ్చేసి హెచ్-1బీకి ప్రోగా మాట్లాడారు. ఉమ్. సో, ఆయన 2 విన్నారు. ఐ థింక్ ఎట్ ద మొమెంట్ హి ఈస్ నాట్ అగైనెస్ట్ ఆఫ్ హెచ్-1బీ వీసాస్. ఉమ్. హీస్ సపోర్టింగ్ దట్, బట్ హీ వాంట్స్ టు మేక్ ఇట్ మచ్ మోర్ లీగల్. హైలీ స్కిల్డ్. హెచ్-1 అంటేనే ఒక హైలీ స్కిల్డ్ వీసా. ఉమ్. సో, ఉమ్. దాన్ని డెఫినేషన్ ఇంకొంచెం బెటర్‌గా చేసి ఇది రియల్ హైలీ స్కిల్డ్ వీసా లాగా ఉండేలాగా చేయాలి. అంటే లైక్ ఏంటంటే ఎగ్జాంపుల్ సాలరీస్ ఉంటాయి. హై సాలరీస్ ఉండాలి. అంటే మనం ఒక హైలీ స్కిల్డ్ ఇమిగ్రెంట్ మనం తెచ్చుకుంటున్నాము అంటే ఆ హైలీ స్కిల్‌కి తగ్గట్టుగా పే చేయాలి అనే నినాదంతోటి ఎక్కువ నేటివ్ అమెరికన్లో సాలరీ. లేని స్కిల్ చూపించాలి, నేటివ్ అమెరికన్లో లేని స్కిల్ అక్కడ ఎగ్జాక్ట్‌లీ. చూపించాలి. ఎగ్జాక్ట్‌లీ. అలాంటివి హి వాంట్స్ టు బ్రింగ్ దోస్ రెగ్యులేషన్స్. బట్ ఎట్ ద మొమెంట్ ఇన్ మై ఒపీనియన్ హి ఈస్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ హెచ్-1బీ వీసాస్. సో ఎంటైర్ ఈ ప్రాసెస్ లో మొత్తంగా చూస్తే ట్రంప్ ఎక్కువ భయపడింది మెక్సికో గురించి అనేది అర్థమవుతుంది. లాస్ట్ టైం కూడా గోడ కట్టాలని ట్రై చేశాడు. ఇప్పుడు ఒక దాదాపు 15,000 మంది సైనికులను అక్కడ పంపించేసి, మీరు ఇందా హ్మ్. చెప్పారు, అందరినీ ప్రాసిక్యూట్ చేసి లోపల పంపిస్తాం అనుకుంటున్నారు. మెక్సికో భయమే కారణం అనుకోవచ్చా ఇది మొత్తానికి కూడా మెక్సికో నుంచి అంటే బాగా భయమని పెట్టుకో? అనలేమండి. అంటే అగైన్ భయమని అనకూడదేమో మనం. ఉమ్. బట్ డెఫినిట్‌గా హి వాంట్స్ టు స్టాప్ దోస్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్. ఉమ్. మెక్సికో నుంచి, యాహ్! మీరన్నట్లుగా మెయిన్ కారణం అది మెక్సికోనే. ఉమ్. సదర్న్ బార్డర్, అంటే ఇప్పుడు సదర్న్ బార్డర్‌లో వాల్ కట్టడాలి అని అనుకున్నారంటే ఉమ్. అది దట్ కాస్ట్ హిమ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఉమ్. అయినా కూడా హి వాంట్స్ టు డు దట్ బికాజ్ అక్కడి నుంచే మనకి ఎక్కువ ఇన్‌ఫ్లో అంతా అక్కడి నుంచే వస్తుంది. సదర్న్ బార్డర్ నుంచే వస్తుంటది. ఉమ్. అందుకే ఆహ్, త తను సీరియస్‌లీ దాన్ని కొంచెం చాలా సీరియస్‌గా తీసుకొని మన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా చాలా మటుకు బేస్డ్ ఆన్ సదర్న్ బార్డర్, దాన్ని బేస్ చేసుకొని చాలా మటుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అండ్ దాన్ని చాలా టఫ్‌గా సీరియస్‌గా తీసుకొని హి ఈస్ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్. అమెరికా అనేది చాలా డెవలప్డ్ కంట్రీ కదా, ఎందుకు ఇమిగ్రేషన్ ని ఇలాగా అడ్డుకోలేకపోతుంది? ఇప్పుడు యూరోప్ కంటే చాలా కంట్రీల నుంచి పక్కన ఉన్నటువంటి గల్ఫ్ నుంచి, లేకపోతే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వల్ల వచ్చేస్తున్నారు, సీ ద్వారా వచ్చేస్తున్నారు. అమెరికాకి అంత హై టెక్నాలజీ టెక్నాలజీ హై ఉంటుంది అక్కడ, చాలా డెవలప్డ్ సిస్టమ్స్ అన్ని డెవలప్ ఉంటాయి. ఎందుకని ఇమిగ్రేషన్స్ ని, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎందుకు కట్టెలు చేయలేకపోతుంది అమెరికా? అంటే వీళ్ళు అనుకుంటే వీళ్ళకి పెద్ద పని కాదండి. చేయాలనుకుంటే అదే. చేయొచ్చు. అంటే ఉమ్. ఒకటి జనరల్‌గా మనం చూస్తున్నాం కదా! అమెరికా అనంగానే పెద్దన్న, పెద్దన్న అంటుంటాం కదా! ఇప్పుడు ఉమ్. ప్రపంచంలో ఏ దేశానికి ఎప్పుడు ఏ విపత్తు జరిగినా కూడా ఫస్ట్ చేయి ఇచ్చేది యూఎస్ఏ. ఉమ్. ఇప్పుడు మీరు ఆఫ్రికాలో ఏదైనా కంట్రీస్ చూసుకోండి. లేకపోతే మొన్న హైటీ కంట్రీ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చూసుకోండి. ఎక్కడ ఏది జరిగినా సరే వీళ్ళకేంటంటే అదొక అంటే ఆబ్వియస్‌లీ ప్రపంచ పెద్దన్న గనక ప్రతి ఒక్కళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వడం అనేది వీళ్ళ బాధ్యతగా ఫీల్ అయ్యి వాళ్ళు ఇస్తుంటారు. ఆ ప్రాసెస్‌లో అది కొంచెం ఎక్కువ మిస్‌యూజ్ అవుతూ ఉంటది. వీళ్ళు చేయాలి అనుకుంటే వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ గాదు. బట్ కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం కొంచెం, అంటే కొంచెం రిక్వైర్‌మెంట్ కూడా ఉంటది గనక కొంచెం వరకు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు. కానీ అది ఎప్పుడైతే ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్తుంటదో అప్పుడు మళ్ళీ టైట్ జేస్తూ ఉంటారు. సార్ మొత్తం అండ్ ఈ అందులోనూ ఉమ్. ఈ 2 గవర్నమెంట్స్‌లో రిపబ్లికన్ గవర్నమెంట్ కొంచెం ఇమిగ్రేషన్‌కి కొంచెం బాగా టైట్ జేస్తుంది. సో, ఈ రిపబ్లికన్ గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా అది ఇంకా టైట్ అవుతూ ఉంటది. సో ఇప్పుడు మనకి కన్సల్టెన్సీస్ ఇవన్నీ ఆ, ఇండియా నుంచి పంపించాయి కానీ, లేకపోతే స్టూడెంట్స్కి ఫెసిలిటేట్ చేసే కానీ, ఇవన్నీ ఏమైనా ఇబ్బంది పడతాయండి కన్సల్టెన్సీస్ కానీ? ఇండియా ఇండియా అదొక మార్కెట్ కదా మనకి అదొక పెద్ద హైదరాబాద్లో. మార్కెటే ఉమ్. మీరన్నట్లుగా ఉమ్. డెఫినిట్‌గా ఇబ్బంది పడతది. ఉమ్. అందరూ కొంచెం జాగ్రత్తగా లీగల్‌గా చేసుకుంటే, అంటే అందరూ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. దిస్ ఈస్ ద టైమ్. బిజినెస్ కూడా ఒకప్పుడు మనం అంటే ఇండియా నుంచో లేకపోతే ఇక్కడ లోకల్‌గా వర్క్ వీసాలు స్పాన్సర్ చేసినంతగా అంత కంఫర్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు. కొంచెం టైట్ అయితే ఉంటది. ఇక అందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక సిట్యుయేషన్ బట్టి ఎళ్ళాలి, తప్పదు కదా!
సార్ ఇప్పుడు మొత్తం ఈ ప్రాసెస్లో ఇంత జరిగింది అంటే మీరు చెప్పారు దీన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మీరు చెప్పారు. దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ జరగడం వల్ల ఇందులో జరిగినటువంటి పాజిటివ్ ఏమైనా ఉందా? మన అంటే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనం అంటే ఒక పాజిటివ్ ఆర్డర్ వచ్చింది మనం భయపడకూడదు, దాన్ని పాజిటివ్గా మలుచుకోవడానికి ఏమైనా ఉందా దీని మొత్తం మీద? అదే నెగిటివ్గా తీసుకోవాల్సినంత అవసరం లేదని నేను ఎందుకన్నానంటే, అంటే ఆబ్వియస్లీ ట్రంప్ అనే అతను అమెరికా ప్రెసిడెంట్. అతను ఏది చేసినా తన దేశం కోసం చేస్తాడు. సో దాంట్లో మనం ఏదో దీంట్లో ఇది అది నాకు సరిగ్గా లేదు, నాకు నచ్చలేదని చెప్పేసి నువ్వు నో అంటే కాదు కదా. సో అందుకు నేను ఇందాక ఆ మాట అన్నాను. రెండవది మీరు అడిగిన ఇందాక క్వశ్చన్కి దీంట్లో పాజిటివ్స్ ఏమైనా ఉంటాయా అంటే పాజిటివ్స్ అయితే ఏమీ ఉండవు. Hmm. అంటే అగైన్ సో మనం ఒక ఒక ఇండియన్ నేషనల్గా లేకపోతే ఇండియన్ నేషనల్ ఇంకొక రకంగా అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏమీ ఉండదు. Hmm. బట్ ఇక్కడ ఒక అమెరికన్ లాగా ఇక్కడ చూసుకుంటే ఇప్పుడున్న దాంట్లో అంటే చాలా మటుకు జనాలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడి ఇందాక నేను చెప్పాను కదా, చాలా మటుకు అవును. లోన్లు తీసుకోవడము, వాళ్ళకి అవును. జాబులు రాక ఇబ్బంది పడుకుంటా ఉన్న సిచ్యువేషన్లోంచి ఇప్పుడు కొంచెం బ్రేక్ వస్తే తప్పు లేదని నేను అనుకుంటాను. ఒక రకంగా చెప్పాలంటే అట్లీస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళు సెటిల్ అవుతారు. సిస్టమ్ కరెక్ట్ అవుతుంది, ఫస్ట్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. ఒకటి ఒకటి సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. మిస్యూజ్ ఎక్కడైతే మిస్యూజ్ ఎవరికి మంచిది కాదు. అంటే ఈవెన్ ఇప్పుడు మనమైనా ఇంకొకరైనా ఎవరైనా సరే దాన్ని ఆ లూప్ హోల్స్ని అంటే చాలా మటుకు వాడుకుంటూ ఐ ఉంటారు. మీన్ కరెక్ట్ అంటే కరెక్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు బాగా ఒత్తిడి పెరిగిపోయింది కదా, వాళ్ళంతా కూడా అడ్జస్ట్ అయిపోతారు, లోకల్ జాబ్లో అడ్జస్ట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ ఇంట్లో సో అట్లా ఇంట్లో ఇప్పుడు తగ్గిపోతాయి. ఈ ఉన్న జనాలందరూ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు జాబులు లేక ఏమంటారు చూడండి, మూనిగే నక్క మీద తాటికే వచ్చి పన్నెండు ఆ టైంలో జరుగుతుంది. అదేదో దాని బదులు వాళ్ళని మొత్తం అక్కడ ఆపేసేసి వాళ్ళని లెట్ దెమ్ గెట్ ఇన్ టు ది జాబ్స్ లోకల్ ఇదే. ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వీళ్ళందరూ సెటిల్ అయ్యి జాబ్ మార్కెట్ కొంచెం బాగైంది అనుకోండి, అప్పుడు మళ్ళీ కొంచెం ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ వాళ్ళు కొంచెం ఇక్కడికి వచ్చినా అది ఇబ్బంది లేదు. కానీ అందరు ఇక్కడ ఒకటేసారి జామ్ అయిపోయి జాబులు లేకుండా ఉండేటప్పటికి వాళ్ళకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది కదా. ఒకసారి టైట్ చేసి ప్రాపర్గా రెగ్యులేషన్స్ అన్ని డిఫైన్ చేస్తే ఇక్కడ ఉన్న బిజినెస్లో కూడా క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ లేక ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కూడా చాలా మటుకు ఇప్పుడు H1B ఫైల్ చేయొచ్చు అంటే ఓకే H1B ఫైల్ చేసేసేద్దాము, ఇండియా నుంచి ఫైల్ చేసేసేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి ఒక్కొక్కసారి జాబ్ ఉంటుంది, ఒక్కొక్కసారి జాబ్ పోతుంది, అంటే డిలే వల్ల ఒక్కోసారి ఆ జాబ్ ఉంటుంది, జాబ్ పోతుంది. సో ఇట్లా చాలా ఉంటాయి. సో దాని బదులు ఏదో ప్రాపర్ రూల్స్ డిఫైన్ చేస్తే చాలా బాగుంటుంది అది ఒక రకంగా. సో అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టైం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ ష్యూర్ గారు. అండి, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.